Hi, this is Priya. Welcome to Pallavelgu News. నల్గొండ జిల్లా గుర్రంపొడు మండలం చింతగూడెం గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గంగలి ఓంకారం శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో తాను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని, గ్రామ ప్రజలు మళ్లీ అవకాశం ఇస్తే సీసీ రోడ్లు, వాటర్ ఫిల్టర్ తదితర కార్యక్రమాలు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు గంగల ఓంకారం. చింతగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా, బీఆర్ఎస్ బలపరిచే సర్పంచ్ అభ్యర్థిగా చింతగూడెం గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. నేను గత 30 సంవత్సరాల నుండి ప్రజలకు అందుబాటులో ఉండి ఏ చిన్న సహాయం చేయాలన్నా, ఏ చిన్న పని చేయాలన్నా, ఏ ఆపద వచ్చినా అందరికీ అందుబాటులో ఉండి 30 సంవత్సరాల నుంచి ప్రజాసేవకి అంకితం చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసినాను. ఇప్పుడు కూడా చింతగూడెం గ్రామ పంచాయతీ సర్పంచి అభ్యర్థి బరిలో ఉండి అందరికీ దండం పెట్టి చెప్తున్నా, మీరు అందరూ కలిసి చింతగూడెం గ్రామ పంచాయతీ ప్రజలు నన్ను గెలిపిస్తే గతంలో చేసిన సేవ కాకుండా ఇంకా చింతగూడెం గ్రామ పంచాయతీని చాలా అభివృద్ధి పథంలో నడిపిస్తానని, ఇందిరమ్మ కాలనీలో సీసీ రోడ్లు కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, ఏ ప్రాబ్లం ఉన్నా ఏదున్నా నేను అందుబాటులో ఉంటా. ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రజలందరికీ సాయం చేస్తానని, గ్రామ పంచాయతీ ఏ సమస్య వచ్చినా, ఏ అర్ధరాత్రి నా డోర్ కొట్టినా, తలుపు కొట్టినా మీ అందరికీ అందుబాటులో ఉంటానని నా యొక్క మనవి. గ్రామ ప్రజలందరూ నాకు సహకరించి, చింతగూడెం గ్రామ పంచాయతీ ప్రజలందరూ నాకు సహకరించి నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క విన్నపం. గతంలో చేసిన పనులంటిలోనూ ఏ ఒక్క పనిలోనూ కూడా నేను ముందుండి గ్రామ పంచాయతీకి, గ్రామ పంచాయతీ ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా, ఎలాంటి ఏది వచ్చినా ముందుండి ఓంకారం అనే వ్యక్తి దగ్గరికి పోతే పని అవుతుంది అని ప్రజలకు నమ్మకం ఏర్పడి నా దగ్గరికి వస్తే నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు ఎంతో సాయం చేసి గ్రామ పంచాయతీని అభివృద్ధి పదంలో తీసుకొచ్చి గ్రామానికి ఎంతో సాయం చేసి ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రజలందరూ నన్ను సర్పంచ్గా గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి నిత్యం ప్రతి నిమిషం అభివృద్ధి కోసమే ఆలోచించేవాడిని. నేను నాకేదో లాభం వచ్చి సర్పంచ్కి పోటీ చేసి సర్పంచ్కి గెలిచిన తర్వాత ఏదో డబ్బులు సంపాదిద్దాని ఆశ లేదు నాకు. ఏనాడు కూడా అలాంటి ఆశ లేదు. ఎంతసేపు ఉన్నా గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయాలని అదొకటే కోరిక నాకు. గ్రామ ప్రజలకి అందుబాటులో ఉంటానని. గతంలో మీరు ఏం అభివృద్ధి కార్యక్రమం చేశారు? గతంలో నేను అభివృద్ధి కార్యక్రమాలు ఏ సర్పంచ్ గెలిచినా, ఏ సర్పంచ్ ఉన్నా, సర్పంచ్ని గెలిచిన సర్పంచ్ ఏ పార్టీ అయినా ఆ పార్టీ సర్పంచ్ని పట్టుకొని ఎక్కడ ఏం పని జరుగుద్దో, జానారెడ్డి హయాంలో కానీ, నోముల నరసింహయ్య హయాంలో కానీ, నోముల భగత్ హయాంలో కానీ ఎక్కడ అభివృద్ధి జరుగుద్ది, ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోతే అభివృద్ధి జరుగుతుందని ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి నా వెంట జనాలను తీసుకొని పోయి మా గ్రామానికి ఇది కావాలి, ఈ పని కావాలి మాకని ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఏ ఎమ్మెల్యే గారి దగ్గర నుండి పోయి ప్రతి గ్రామానికి ఏది కావాలనో అది తీసుకొచ్చి చింతగూడెం గ్రామ పంచాయతీని ఇవాళ ఒక రకంగా తీర్చిదిద్దడం నాదొక భాగం ఉంది. చింతగూడెం గ్రామ పంచాయతీ గతంలో ఉన్న సర్పంచ్ ఉన్నటువంటి ఏ సర్పంచ్ అయినా ఓవర్ ట్యాంక్ కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ, అంగన్వాడీ బిల్డింగ్ కానీ, సీసీ రోడ్లు కానీ ప్రతి విషయంలో నాదొక పాత్ర ఉందని
గ్రామ పంచాయతీ ప్రజలకు తెలియజేస్తున్నాను. మరియు నెక్స్ట్ ఈ ఒక్కసారి నాకు ఒక అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తే నేనే ఇంతకుముందు ఉన్న సర్పంచులందరూ తీసుకుపోయి ప్రతి సర్పంచ్కి తోడుగా వాదుగా ఉండి గ్రామాన్ని ముందుకు నడిపించే కార్యక్రమం పాల్గొన్నాను. ఈసారి నన్ను సర్పంచ్గా గెలిపిస్తే నా యొక్క అనుభవానికి నా యొక్క అనుభవం ఉన్నటువంటి అనుభవానికి చింతగూడెం గ్రామ పంచాయతీని చాలా ముందుకు నడిపించి అభివృద్ధి చేస్తానని నా యొక్క మనవి. చింతగూడెం గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నా యొక్క విన్నపం, గంగల ఓంకారం గుర్తు కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క మనవి. మీ వార్డు నెంబర్ వార్డు మెంబర్లు 1వ వార్డు అమరవాది లాలయ్య, 2వ వార్డు చిరబోయిన అలివేలు, 3వ వార్డు బుడిగపాక నవ్య, 4వ వార్డు అందుల వెంకటయ్య, 5వ వార్డు అందుల రమేషు, 6వ వార్డు అందుల వంశీ, 7వ వార్డు అందుల శ్రీకాంత్, 8వ వార్డు ముక్కముల శిరీష. 8 వార్డులు నన్ను సర్పంచ్గా గెలిపించి వార్డులు మరియు సర్పంచ్గా భారీ మెజార్టీతో గెలిపిస్తే మీకు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతినిత్యం మీకోసం పోరాడే వ్యక్తిని. ఒకసారి నా యందు దయ ఉంచి గెలిపిస్తే మీ అందరికీ నా నమస్కారాలు. ఇంకోరన్న మాట్లాడు.